హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్ని ఒక వారం రోజులు మా వారి చేతిలో పెట్టాను. ఏం చేశారు మన గార్డెన్ అన్నది చూపిస్తూ, అలాగే మీకు కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి. 5 రోజులుగా పైకి రాకుండా మా వారు మొక్కలకి నేను బస్తాలు నీళ్ళని వస్తున్నారు. చూడండి అసలు మొక్కలన్నీ ఎలా వడబడిపోయినాయో చూస్తే అయితే అసలు ఎంత బాధ వేసిందో. ఈ ఒక్క మొక్క మాత్రం చాలా సంతోషాన్ని ఇచ్చింది పైకి వచ్చిన తర్వాత. ఇక్కడ ఒక పువ్వు, ఇక్కడొకటి, 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 మొత్తం ఒక చిన్న చెట్టు 5 పూలు పూసింది. బాగుంది కదా. ఇంక ఈరోజు ఈ వీడియోలో అయితే నా ఆవేదన, నా బాధ అంతానే మీకు కనిపిస్తుంది. ఇంక మీరు ఇప్పుడు దాకా మందార పూలు చూశారు కదా, అది ముందు రోజు తీసిన వీడియో అనమాట. ముందు రోజు మధ్యాహ్నం 3-4 ఆ టైంలో పైకి వచ్చాను ఒకసారి చూద్దామని చెప్పి. వచ్చేసరికి అసలు మొక్కలన్నీ కూడా వడబడిపోయి దాదాపు ఎండిపోయే పరిస్థితికి వచ్చేసిందనమాట. ఇంకా అవి చూస్తే అసలు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనుకోండి. అసలు ఎంత బాధేసిందో, బాధ, కోపం అన్నీ వచ్చాయి. ఇంకా ఏం చేస్తాం, ఏం చేయలేం, మావారే కదా, ఇంకా సరిపెట్టుకొని. ఇంకా అంత బాధలోనూ కూడా ఒక చిన్న సంతోషం ఏంటంటే ఆ మందార మొక్క 5 పువ్వులు పూసి నా బాధ అనేది కొంచెం తగ్గించింది. సరే నీళ్లు పోద్దామని స్టార్ట్ చేశాను. ఇంక ఈలోపు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇంక వర్షం పడుతుంది కదా అని చెప్పి కిందకి వెళ్ళిపోయాను. ఇంకా తెల్లారి పొద్దున్నే మా వారిని తీసుకొని పైకి వచ్చి ఇవి చూపిస్తూ మీతో మాట్లాడుతున్నాను అనమాట. చెప్పాను కదా, అసలు బెండకాయలు అవి కూడా అయితే చూడండి, మొన్న ఒక రోజు వచ్చాను, దాదాపు ఒక 1/2 కేజీ కాయల వరకు ముదిరిపోయాయి. మరి పైకి వచ్చారా, బెండకాయలు ఉన్నాయి కదా, పాడైపోతాయి కదా అని నాకు చెప్పటమో తను కోసుకురావటమో చేయాలి కదా. ఈరోజు అన్నీ మా వారి మీద కంప్లైంట్లే. చూడండి ఇట్లా పాడైపోతాయి అన్నమాట, మనం కట్ చేసుకోకపోతే. అసలు పెద్దగా పెరిగిపోయి ఎన్ని బెండకాయలు పాడైపోయాయో. బెండకాయలు అలా అవుతాయని నాకు కూడా తెలుసు, కాకపోతే పనుల్లో పడి నాకు సరిగా గుర్తులేదు. తను పైకి వచ్చినప్పుడు ఈ బెండకాయలు అనేవి కోసుకురావాలి కదా, ఎవరికన్నా ఇస్తే వాళ్ళైనా చేసుకుంటారు. ప్రతిరోజు కూడా వర్షాలు పడుతున్నాయి. మరి వచ్చి ఒక అర్ధగంట సేపు పైనే ఉండేవారు. మరి ఎన్ని వాటర్ ఇస్తే ఆ మొక్కలు అలా వడబడిపోయాయో కానీ. మరీ తీగ జాతి అయితే మరీ పాడైపోయాయి. పోతే ముదిరిపోతాయి అని నాకు కూడా తెలుసు. ఇంకా రావటానికి కూడా అసలు సరిగా కుదరక రావట్లేదు అన్నమాట. తను కూడా ఇంతలా ఊహించుండర్లే కానీ పాడైపోతాయని. కానీ మనకు బాధ అనిపిస్తుంది కదా పెంచుకున్న వాళ్ళకి. కాయ కూడా పోయి పనికొచ్చి తీసుకోవచ్చు. ఆ కాయ ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా పోయినా కోసేయదు, మొత్తం కోసేది. ఇంకా ఉన్నాయి అటు ఒకటి, అది కూడా కోసేయండి. అసలు నిన్న సాయంత్రం అయితే నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే ఇంకా అసలు తమాయించుకోవటమే అనమాట. ఇంకేం చేయలేక, ఏం అనలేక ఊరుకోవటమే. కానీ అసలు మొక్కలు నప్ప చెబితే ఇట్లా చేస్తారా? ఇక ఏదన్నా నేను 2 రోజులు ఊరెళ్ళానంటే అసలు ఏం ఉండవు, ఇక మొత్తం ఖాళీ అయిపోయి మళ్ళీ నేను కొత్తగా స్టార్ట్ చేసుకోవాల్సిందే అనేది మాత్రం నాకు పక్కాగా అర్థమైపోయింది. చాలా బాగుండదు, ఆటుకున్నాయి. మంచిగా చేసుకుంటాం కదా ఎంతో జాగ్రత్తగా. అసలు వీటి మీద ఎంత కేరింగ్ గానో, అసలు అయిపోతే మాత్రం ఎంత బాధ వేస్తుందో అసలు. అందుకే అంటారు ఏదైనా సరే కష్టపడిన వాళ్ళకే తెలుస్తుందని. వీటికి ఇంత కష్టపడతాం కాబట్టి ఇవి పాడైపోతే అంత బాధ వేసేస్తుంది. అసలు గోర్చిక్కులు చూడండి, అసలు ఇక్కడ ఎప్పుడు పొద్దున్నే ఇది మార్నింగ్ అంతా 6:30 అట్లా టైము
అసలు చూడండి ఎట్లా వడబడిపోయినాయో. అక్కడ బంతి మొక్కలు అసలు అన్నీ కూడా. ఇంకా నిన్న కొంచెం జల్లు పడింది, వచ్చాను జల్లు పడింది అని చెప్తాను కదా, ఆ జల్లు పడితేనే ఇట్లున్నాయి. బెండకాయలు అయితే ఈసారి 1 కేజీ బెండకాయల దాకా ముదిరిపోయాయి. అటు కోసేసాను మొన్న. బెండకాయలు మాత్రం చాలా బాగా దొరికాయి, చాలా మంచిగా. వీటిలో ఉంది. మీకు కూడా మొక్కలు ఉంటే మాత్రం ఎప్పుడైనా సరే ఆ మొక్కలు బాగా కేరింగ్గా చూసుకునే వాళ్ళకి అప్పచెప్పండి. ఇట్లా ఏదో పోసే లేదా మీరు అప్పచెప్పినా కూడా ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఎంత పని ఉన్నా కూడా వీటి మీద శ్రద్ధ వీటి మీదే పెట్టేవాళ్ళు చూసుకోండి. నువ్వు వెళ్ళమాకు నేను వాటర్ చక్కగా వేస్తున్నాను, నీ పనులు చూసుకో అని చెప్పటం ప్రతిరోజు కూడా. నాకు అసలు ఎంత కోపం వస్తే నాకు ఇట్లా మాట్లాడానో అసలు అర్థం చేసుకోండి. వచ్చింది అనుకోండి ఇట్లా కూడా చేస్తారా, ఇంటికి ఎవరన్నా బయట వాళ్ళకి అప్పు చెబితే అనుకుంటాం. పోనీలే బయట వాళ్ళకి కదా చేశారులే, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందని. ఇంట్లో వాళ్ళు కూడా చూసారా నా బాధ అంతా కూడా. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక 10 రోజులకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నాకే నవ్వు వచ్చింది. ఇంక మా వారిని చూస్తే జాలేసింది కూడా పాపం. నన్ను కూల్ చేయాలని అవో ఇవో కబుర్లు చెప్తూ ఉన్నారు. అయినా ఆ టైంలో మాత్రం మన కోపం తగ్గదు కదా. ఇంక ఇక్కడ బీన్స్ కాయలు ఉన్నవి పెద్ద పెద్దవి, ఇంకా అవి కూడా కట్ చేస్తున్నాను. మరి అసలు రోజు వర్షాలు కూడా పడుతున్నాయి. ఇంకా తను ఎంత తక్కువ ఇచ్చినా కూడా ఇలా అవ్వకూడదు. ఎందుకయ్యాయో మరి అలా నాకే అర్థం కాలేదు అసలు. బెండకాయలు మనం ముదిరిపోతే పడేసారు బెండకాయ. బెండకాయ చెట్లు అమ్మ దగ్గర కూడా ఉన్నాయి. అదే తను కూడా అంటుంది అసలు కోస్తున్నా కూడా ఊరికే బాగా గుచ్చుకుంటున్నాయి అన్నమాట. మూగు బెండకాయలు కావచ్చు. బెండల్లో కూడా బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి కదా. కొన్ని బెండలు మాత్రం ఏమీ గుచ్చుకోనట్టు ఉంటాయి. కొన్ని రకాల బెండలు మాత్రం ఎంత గుచ్చుకుంటాయో నూగుగా ఉండి. కొన్ని రకాలు అమ్మ ఇచ్చింది, వాటిల్లో అవి మాత్రం బాగా గుచ్చుకుంటాయి అన్నమాట. కోసిన తర్వాత కూడా చేతులు బాగా దురదగా అనిపిస్తాయి మనకి. మీకు కూడా ప్రూఫ్ ఉంటుంది చూడండి. పొద్దున్నే ఎలా ఉంటాయి బంతి మొక్కలు, ఎలా ఉంటాయి. అది వర్షాలు పాడాయి. చూసారా మళ్ళీ తను ఎలా సమర్థించుకుంటున్నారో. వర్షానికి పాడైన మొక్కలకి, వాటర్ చాలక పాడైన మొక్కలకి తేడా తెలియదా నాకు. వర్షానికి పాడైన మొక్కలైతే బంతి మొక్కలన్నీ పాడైపోవాలి కదా, కానీ కొన్ని వాటికి మరీ తక్కువ ఇచ్చారనుకుంటా, అందుకే అలా పాడయ్యాయి. ఇంకా బీరపాదులు లాంటివి అయితే పూర్తిగా ఎండిపోయే స్టేజ్కి వచ్చాయి. బెండకాయలు చూడండి ఎన్ని దొరికాయో. బీన్స్ కూడా చక్కగా ఇంక ఇప్పుడే పడుతున్నాయి అన్నమాట. బాగా ఇక్కడ 4 కాయలు ఎంత బాగున్నాయి, పొడవుగా. ఈ కూర కూడా చాలా బాగుంటుంది. ఇదిగా ఫ్రై లాగా చేసుకుందామని బాగుంది. ఇది పొడవు అన్నమాట. ఇది పొడవు విత్తనము. చిన్నవి కూడా అట్టు ఉన్నాయి. పట్టుకొని చూపించు. పొట్లకాయ ఎలా ఉంది. ఇదిగోండి అన్నీ కూడా చక్కగా పిల్లలు కావాల్సినవి. అసలు చెట్టే ఎండిపోయి ఎలాగ చేశారు మా వారు. బీన్స్ ముదిరినీగా.
పొట్లకాయ. అస్సలు పొట్లకాయలు మాకు అస్సలు పడలేదు అనుకుంటా ఉంటున్నానని ఒక్కటి పడింది. ఇదిగోండి పూర్తిగా దీని స్టేజ్ కూడా పడబడిపోయింది. బంతి మొక్కలు సరే, నేను మామూలు మిరప మొక్కలని వేసాను. ఇవి క్యాప్సికమ్ అన్నమాట. భలే ఉన్నాయి కదా, బాగుంది. బిడ్డిగా ఇదైతే కట్ చేయొచ్చు అనుకుంటా, తర్వాత కట్ చేద్దాం. మనం దొండపాదు కూడా పెట్టుకున్నాం కదా, కొంచెం దొండకాయలు కూడా ఉన్నాయి, ఎక్కువ కాదు. కట్ చేద్దాం. చూసారా, ఒక 10-15 కాయలు ఉన్నాయి అనుకుంటున్నాం. మరి ఇది కొంచెం మంచిగా గ్రోత్ వచ్చింది అనేసరికి కొంచెం పనుల్లో పడటం అయిందనమాట. ఈ దొండపాదులో కూడా మనకి కాయలు కాసిందే కనిపించదు. 2-3 ఉన్నాయిలే అనుకుంటే 10 కాయల వరకు దొరుకుతాయి. ఇంక ఇవి కాయటం స్టార్ట్ అయితే చాలా బాగా కాస్తాయి. దాదాపు ఓ 1/2 కేజీ కాయల వరకు దొరికాయి. పుట్టి దొండకాయలు లావుగా ఉన్నాయి బాగా. ఇంకోటి ఉంది ఇటు దాని ఎదురుగా. ఇంతకు ముందు అయితే మా ఊర్లో ఉన్నప్పుడు నేను దొండపాదు పెట్టేదాన్ని. అప్పుడు కూడా మొక్కలవి చాలా ఇష్టంగా పెంచేదాన్ని. ఆ దొండపాదు అయితే ఇన్ని కాయలు కాసేదో కిలోల కొద్దీ దొరికాయి. ఇంకెక్కడ గోర్చిక్కుడుకాయలు కూడా కోసేస్తున్నాను. ఇంక పొద్దున్నే వస్తే ఈ మొక్కలు ఎంత తాజాగా కనిపించేవో ఇంక వాటిని చూస్తే నాకు అనిపించింది మా అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పిల్లల్లాగా అనిపించింది అనమాట. వాటిని చూస్తే అంత జాలేసింది. మొక్కలు మంచిగా ఉంటే ఇంకా, లేకపోతే ఈ పాటికి అది అందుకునేది. ఎందుకో మరి వర్షాలు పడతానే ఉన్నాయి. అసలు ఒకవేళ తక్కువ వాటర్ పోసినా ఇట్లా అవ్వకూడదు. ఇట్లా పోస్తే చూద్దాం. ఇంక ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందాం. టమాటాలు కూడా పడినాయి, 2 కట్ చేయొచ్చు. మనం రోజు వచ్చి మొక్కల్ని చూసుకుంటూ ఉంటామా, అలాంటప్పుడు అవి మనకి పెరుగుతున్నట్టు పెద్దవవుతున్నట్టు కనిపించవు. కానీ మొక్కలైతే వడపడిపోయినట్టు అనిపించాయి. కానీ ఎంత పెద్దవైపోయాయేం అనిపించింది అనమాట నాకు ఒక వారం రోజులు రాకపోతేనే. ఇంకా కొద్దిగా వంకాయలు కూడా దొరుకుతుంటే అవి కూడా కోసేస్తున్నాను. ఇంక ఇంతకుముందు పైకి వచ్చానంటే ఇంక గోరెంట పువ్వుల మొక్కలు అసలు గుత్తులుగా పువ్వులు పూసి ఎంత అందంగా ఉండేదో చూడటానికి. ఇంక అవి కూడా అంతే, మొక్కలు పూర్తిగా పాడైపోయి ఇంక ఏదో లైట్గా పువ్వులు ఉన్నాయన్నమాట. ఒక్క మొక్కకే చూడండి ఎన్ని వంకాయలు దొరికాయో. ఇక్కడ ఒక కాయ ఉంది, అది ఓరాలా ఇంకా లావు ఇద్దు ఉంచితే. ఇక్కడ మొట్టమొదటగా మన గార్డెన్లో 2 టమాటాలు అయితే చక్కగా పండి చూడండి ఎంత బాగున్నాయో. ఇంకెక్కడ దొరికిన 2 టమాటాలు, దొండకాయలు, వంకాయలు, బెండకాయలు అన్నీ వేసి రోటి పచ్చడి చేశాను. అసలు ఎంత బాగుందో అసలు. టమాటా మొక్కలు అయితే వేసిన మొక్కలన్నీ కూడా కాయలు పెద్దగా పడలేదు. కానీ ఒక మొక్క మాత్రం బాగానే కాసింది. గుత్తి తెల్లంకాయ. నేను గుత్తి వంకాయలు కావాలని వేసా, కానీ ఎందుకో మరి ఈ విత్తనాలు మొలవలేదు. పెద్దగా అంత ఫ్లవర్ పోస్తుంది. మొక్కలే కాదు కాసినవి కొన్ని కాయలు కూడా ఎంత పెద్దవయ్యాయో చూడండి. వంకాయ ఎంత పెద్దగా ఎంత బాగుందో. నేను 2 మొక్కలకు వంకాయలు కోసాను. అవే దాదాపుగా 1/2 కేజీ వరకు దొరికాయి. మనకు వంకాయలు కాస్తే అలా దొరుకుతాయి. ఇంక ఈ వీడియోలో అయితే మీకు ఎక్కడా కూడా నా సంతోషం కనిపించి ఉండదు కదా, నా బాధ నా ఆవేదనే వినిపించి ఉంటుంది మీకు. కొన్ని నెలల పాటు కష్టపడి పెంచుకున్న మొక్కలన్నీ కూడా ఒక్క వారంలో అలా పాడైపోతే అంతే బాధ అనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడ వంకాయలు కోయటం కూడా అయిపోయింది. మరి ఎవరైతే పాడు చేశారో వాళ్ళ చేత వాటర్ కూడా వేయించితే మన కోపం ఇంకొంచెం తగ్గుతుంది. అదేం కాదులేండి, నేను కూడా ఆల్రెడీ పోసాను వాటర్ అప్పటి వరకు. ఇంక ఊరికే సరదాగా అంటున్నాను. ఇంక ఇక్కడ నాచు పువ్వు అయితే చూడండి అలా అంటే బలి ఇస్తుంది. ఈరోజు మనం
గార్డెన్లో దొరికిన కూరగాయలు అయితే ఇవి బెండకాయలు, బీన్స్, దొండకాయలు కొంచెం, గోరుచిక్కుడుకాయలు ఒక 1/4 కేజీ దొరికినాయి అనుకుంటా, వంకాయలు ఒక 1/2 కేజీ దొరికాయి, టమాటాలు ఒకటి, తెల్ల వంకాయ. ఇవి మన గార్డెన్లో దొరికిన కూరగాయలన్నీ. ఈ బెండకాయలు సంతలో లాగా చేసేసి. ఇంక కూరగాయలు కొయ్యటం అయితే చూశారు కదా. ఇంక మీరు కూడా ఎప్పుడన్నా ఎవరికైనా గార్డెన్ అప్పచెప్తే మాత్రం వీలైతే మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఒకేసారి చూస్తే షాక్ తిని బాధపడిపోతాము. లేదా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకన్నా అప్పచెప్పండి. సరే మరి మళ్ళీ ఏం చేస్తాం, ఇంకా జరిగిన దానికి బాధపడటం తప్ప ఏం చేసేదేం లేదు. మళ్ళీ ఒక వారం 10 రోజులు కష్టపడి మన మొక్కలన్నీ కూడా లైన్లోకి తెచ్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.